నాకు ఈ రోజుకి ఇబ్బంది ఏముంటుందంటే వార్డులో పర్యటిస్తున్నప్పుడు చాలా మంది పాపం మహిళలు అమాయకంగా ఆ రోజుల్లో 30,000 రూపాయలు, 50,000 రూపాయలు, 60,000 రూపాయలు ఎవరికో ఇచ్చుకుని, కొంతమంది అయితే 1,50,000, 2 లక్షలు కూడా పాపం నగలు తాకట్టు పెట్టి కొంతమంది నమ్మి కాంట్రాక్టర్లని, అప్పుడున్న వ్యవస్థ అధికారులు కూడా ఉన్నారు దాంట్లో, కొంతమంది అందరూ కలిసిపోయి కొంతమంది ప్రోత్సహించి పేదవారికి మాత్రం నష్టం కలిగించి న్యాయం జరగలేదు. ఇది వాస్తవం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ ఆర్థిక సాయం, ప్రధానమంత్రి ఈ పథకం కింద PMAY కింద, అందులో గ్రామీణ ప్రాంతం ఉంటుంది, అర్బన్ ఉంటుంది, 2 పథకాలు సపరేట్గా ఉంటాయి. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఆడిట్ చేసినప్పుడు 1,18,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిందని క్యాగ్ సంస్థ నిర్ధారించింది. అంటే 1 కోటి మందికి మనం పక్కా గృహాలు కట్టించాలనే లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఆ రోజున ప్రారంభించిన PMAY, ఆ 1 కోటి మందికి కట్టించడానికి కేంద్ర బడ్జెట్లోనే దాదాపు 1,00,000 కోట్ల పైన కేటాయించి వివిధ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం చేద్దామని తలపించినప్పుడు, ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా సపరేట్గా పేదలందరికీ ఇల్లు నవరత్నాలలో భాగంగా అని చెప్పి భూసేకరణ చేశారు. సుమారు 35,000 కోట్ల రూపాయలు భూసేకరణ జరిగింది. ఎక్కడెక్కడో కాలనీలు పెడుతున్నాం అని చెప్పి, దానికోసం స్థలాలు ఇస్తున్నాం అని చెప్పి వేల సంఖ్యలో లబ్ధిదారులను గుర్తించి వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చారు. దాదాపు 60-70% లబ్ధిదారులు ఈ రోజుకి కూడా ఆ పట్టాలు పెట్టుకుని పాపం ఈ అడ్రస్ ఎక్కడుందో కొంచెం చెప్పండి మాకు, మా ప్లాట్ ఎక్కడుందో మాకు తెలియదు అనే విషయం అనేక సందర్భాల్లో ప్రస్తావిస్తూ ఉంటారు. అంటే ఈ రాజకీయాల్లో మనం విమర్శించడానికి కోసం కాదు. నా బాధ ఏంటంటే, నిన్న కూడా తహసీల్దార్ గారు చెప్పినట్టు, గోపాలకృష్ణ గారు, ఒకప్పుడు చాలా అద్భుతంగా జరిగే కార్యక్రమం ఇది. ఆ రోజుల్లో ఇందిరమ్మ గృహాలు కట్టినప్పుడు కూడా 50,000 రూపాయలే ఇచ్చేవాళ్ళం, ఇన్ఫాక్ట్ 48,000 ఇచ్చేవాళ్ళం. కానీ ఆ 50,000తో ఒక తృప్తితోటి ప్రతి ఒక్కరు ఒక పండుగ వాతావరణంలో గృహప్రవేశాలు చేసుకుని గ్రామాల్లో, పట్టణాల్లో చాలామంది ఇల్లు కట్టుకోగలిగారు. ఆ పరిస్థితి కాస్త ఈ రోజు లేదు. ఎందుకంటే ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కడు వ్యవస్థని గౌరవించి పద్ధతి ప్రకారంగా చేసుకుందాం అనే ఆలోచన కాకుండా, తొందరగా ఎక్కడ ఎవరిని ఎక్కువ చీట్ చేస్తే డబ్బులు వస్తాయని చూసి పనిచేసే వ్యవస్థ ఈరోజు. కాబట్టి ఈ మాటలను మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు సొంతంగా భావించి ఈ నిర్మాణం మనమే చేసుకోవాలనే ఆలోచన మీలో రావాలని ఒక తపనతోటి నేను ఈ మాటలు చెప్తున్నాను.